ఇంధన ధరలు అందుబాటులో ఉంటే ఆ దేశం అభివృద్ధి సాధిస్తుందని తెలిసిందే. ఇంధన ధర తక్కువగా ఉంటే రవాణా ఖర్చు తక్కువగా ఉండి నిత్యావసరాలు తక్కువ ధరకు వస్తాయి. భారత్లో ఇలానే జరుగుతుంది. కానీ వెనిజులాలో మాత్రం దీనికి భిన్నంగా జరుగుతుంది. దక్షిణ అమెరికా దేశం వెనిజులా ప్రపంచంలోనే అత్యధిక చమురు నిల్వలను కలిగి ఉంది. ఒక అంచనా ప్రకారం ఈ దేశం ప్రపంచంలోనే మొత్తం ముడి నిల్వలలో 18.2% కలిగి ఉంది. ఇక్కడ పెట్రోల్ ధర ప్రపంచంలోనే అతి తక్కువ. 1 లీటర్ పెట్రోల్ ధర 13 సెంట్లు. ఇది నీటి కంటే చౌకగా ఉంటుంది. వెనిజులాలో 35 లీటర్ల ట్యాంక్ నింపేందుకు 50 కంటే తక్కువగానే చెల్లించాలి. ఒకప్పుడు ఈ దేశం ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా ఉండేది. కానీ నేడు ప్రపంచంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశంగా గుర్తింపు పొందింది. ఆహార పదార్థాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దేశంలోనే లక్షలాది మంది ప్రజలు ఆకలితో నిద్రించాల్సిన పరిస్థితి నెలకొంది. మెరుగైన జీవితం కోసం వెనిజులా నుండి లక్షలాది మంది ప్రజలు పారిపోయారు. వెనిజులాలో ఆహార పదార్థాలు చాలా ఖరీదైనవి. ధనవంతులు కూడా 2 రోజులకు సరిపడా ఆహారం దొరకడం కష్టం. చాలామంది పేదలు కడుపు నింపుకోవడానికి చెత్తలో మిగిలిపోయిన వాటిని తినాల్సి వస్తుంది.